మంచిది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యేసునాథుని తన జీవితములో చేసినటువంటి బోధలలో ప్రప్రథమైనటువంటి బోధగా, మొట్టమొదటి బోధగా కొండ మీద ప్రసంగానికి ఒక చక్కని పేరు పెట్టబడింది. ఈ 5వ అధ్యాయంలో అనేక జన సమూహములు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసు కొండపైకి వెళ్ళి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించను అని మనకు అక్కడ ప్రసంగము ప్రారంభంగా అనిపిస్తుంది. కొండ మీద ప్రసంగంలో చాలా అంశాలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విధానములో మనం చెప్పాలి అని అంటే, ఒక కోణములో ఒక చెప్పాలి అని అంటే, ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రసంగములో దేవుడు ధన్యతలను గురించి ప్రస్తావించాడు. 3వ వచనాన్ని గమనిస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధన్యతలను గురించి మాట్లాడుతున్నటువంటి గ్రంథముగా, ఆ బోధగా మనకు కనిపిస్తుంది. ధన్యుడు అనేటువంటి అనేక అంశాలను ప్రభు ప్రస్తావించాడు. హృదయ శుద్ధి ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, నీతి నిమిత్తము హింసించబడాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి. కొన్ని లక్షణాలను ప్రభు ఎత్తిపడుతూ ఉన్నాడు. అవి కలిగి ఉన్న వారిని ధన్యుడు అంటున్నాడు. అవి కలిగి ఉన్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని గూర్చి, ఫలమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు కదా. వాస్తవానికి అందులో ఒక లక్షణాన్ని నువ్వు కలిగి ఉండటం కాదు. హృదయ శుద్ధి కలిగి దేవుని చూస్తే సరిపోదు, కనికరము కూడా కావాలి. కనికరం ఉంటే సరిపోదు, సాత్వికం కూడా కావాలి. ఒక వ్యక్తి ధన్యుడు కావాలి అంటే ఆత్మ విషయమే దీనులైనది మొదలుకొని అక్కడ చెప్పబడినటువంటి ధన్య లక్షణాలన్నిటిని కూడా ఆ విశ్వాసి కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఆ ధన్యతలన్నీ చెప్పబడుతున్నాయి కదా, అవంతా కూడా యేసునాథుని యొక్క వ్యక్తిత్వము అని చెప్తున్నారు. యేసులో ఉన్నటువంటి లక్షణాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసులో ఉన్నటువంటి గుణములను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 3లో ఆత్మ విషయమై దీనత్వము. ఆత్మ విషయమై దీనత్వము కలిగిన వారు ధన్యులు అన్నారు కదా. అసలు ఆత్మలో దీనత్వము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మలో దీనత్వము అంటే అర్థం ఏంటంటే, దేవుని పని పాడైపోతున్నప్పుడు స్పందించేటువంటి వాడు అని అర్థం అన్నమాట. శరీర విషయంలో దీనత్వం అంటేనేమో తగ్గించుకోవటం. శరీరంలో దీనత్వం అంటేనేమో ఒక పని నీ ఎడల అసూయగా ఆటంకంగా చేసినా కూడా దాని నుంచి నీవు తగ్గించుకుని ఉంటావు. కానీ ఆత్మలో దీనత్వం అంటే ఏలియా కర్మేలు మీద చేసింది కార్యం అన్నమాట. పాడైపోతుంది, దేవుని కార్యం పాడైపోతున్నప్పుడు ఏలియా స్పందించాడు, చూసావు? దాన్ని ఆత్మలో దీనత్వం అనవచ్చు. దేవాలయము పాడైపోతున్నప్పుడు యేసయ్య స్పందించాడు. ఆ బల్లలను పడతోసి, గువ్వలను పడదోసి ఆలయమునంతా శుద్ధి చేశాడు. దీనిని ఆత్మలో దీనత్వం అంటారు. ఆ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయనంటే, ఆ ధన్యుడు అని చెప్పబడుతున్న ప్రతి లక్షణము క్రీస్తు యొక్క వ్యక్తిత్వం. ఆత్మలో దీనత్వము యేసే మనకు చూపించాడు. ఆలయములో పాడైపోతున్న కార్యము జరుగుతున్నప్పుడు ఆ పరిచయులను, యాజకులందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆత్మలో దీనుడు యేసు ధన్యుడు లాగా నీకు కనిపిస్తాడు. రెండోది, దుఃఖపడు వారు ధన్యులు అన్నారు. యేసయ్య యొక్క జీవితాన్ని మీరు గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను, ప్రార్థనలను సమర్పించను అన్న మాట కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడారు. కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖపడేటువంటి అనుభవం క్రీస్తునాథునికి దేశీయ లేఖనంలో పలుసార్లు కన్నీరు గార్చినట్లుగా మనకు కనిపిస్తుంది. లాజరు చనిపోయినప్పుడు కూడా సమాధి దగ్గర ఉన్నప్పుడు యేసు కన్నీరు విడిచి ఆత్మలో దీనత్వం ఉన్నటువంటి క్రీస్తు తన జీవితంలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ఏం చేసిన అనుభవం ఉందంటే, ప్రార్థించిన అనుభవం ఉంది. యేసునాథుని జీవితంలో కన్నీటి అనుభవాలు ఉన్నాయి. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయములో సాత్వికులు ధన్యులు అనే మాట ఉంది కదా. సాత్వికులు ధన్యులు అని అంటే అసలు యేసయ్యే సాత్వికుడు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని మాట్లాడిన తర్వాత యేసయ్య గురించి చెప్పబడ్డ మాట చూడండి ఒకసారి. తర్వాత మాట, నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడను,
మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, నేను సాత్వికుడా. సాత్వికం గురించి మాట్లాడాడు. సాత్వికులు ధన్యులు అని మాట్లాడారు. యేసయ్య అంటున్నాడు నేను సాత్వికుడు. నా రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ధన్యత యేసయ్య వ్యక్తిత్వము అని చెప్తున్నా. అందులో ఉన్నటువంటి ప్రతి లక్షణము యేసయ్యకు ఉంది అని అర్థం ఏంటో తెలుసా? అసలైనటువంటి ధన్యుడు ఇప్పుడు ఎవరు? ప్రభువు అయినటువంటి యేసు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని మాట కనిపిస్తుంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. కొండ మీద యేసయ్య తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను తెలియజేస్తూ సంఘమును ఆ రీతిగా చెక్కుకోమని దేవుడు బోధిస్తున్నటువంటి బోధ. ఆ అన్ని లక్షణాలు ఒక విశ్వాసి కలిగి ఉండాలి. అందులో ఉన్నటువంటి సమస్త లక్షణాలు ఒక విషయాన్ని కలిగి ఒక విషయాన్ని వదిలిపెట్టడం కాదు. ఆత్మలో దీనత్వం ఉండాలి, హృదయములో శుద్ధి ఉండాలి, సాత్వికం ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, నీతి నిమిత్తము నువ్వు హింసించబడాలి. 10లో అంటాడు నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు. యేసయ్యకు కలవరిలో జరిగిన అనుభవం అదే అని చెప్తున్నారు. ఈ పద్ధతులన్నీ గమనిస్తూ అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ వ్యక్తిత్వం కావాలి. అందులో ఏ విషయంలో నువ్వు తప్పిపోయినా కూడా అన్ని విషయాలలో తప్పిపోయినట్టే అని చెప్తున్నావు. ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే నువ్వు ధన్యుడవు కాదు. హృదయములో శుద్ధి ఉంది, వాడు పరిశుద్ధుడని పేరు పొందుకున్నాడు, కానీ దేవుని పని పాడైపోతే వాడు స్పందించట్లేదని అనుకో, వాడు ధన్యుడు కాదు. అసలు ఒకప్పుడు పాడైపోతున్న పనికి స్పందించే అలవాటు ఉంది, కానీ వాడు పాపం చేసే గుణం ఉందనుకో, వాడు కూడా ధన్యుడు కాదు. ధన్యుడు కావాలంటే అందులో ఉన్నటువంటి సకల లక్షణాలను ఆ వ్యక్తి కలిగి ఉండాలి. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అసలు రక్షణ జీవితం అంటేనే, క్రీస్తునాథుని పరిచర్య అంటేనే సమాధానంతో కూడినదై ఉన్నది. అసలు ఎందుకు మాట చెప్పబడిందో తెలుసా? యేసయ్యే సమాధాన కారకుడు, యేసయ్యే దేవుని కుమారుడు. ఏదైనా తోటలో దేవునికి ఒక ప్రియ కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఆదాము పాపము చేసి దేవునికి దూరస్తుడైపోయాడు. దేవునికి మానవునికి మధ్యలో ఒక వివాదం వచ్చింది. దేవునికి మానవునికి మధ్యలో దూరం పెరిగిపోయినటువంటి సమయం అది. ఆ స్థలంలో ఆ కాలంలో ఆ అగాధాన్ని పూడ్చటానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. దేనికి అంటే సమాధానపరచుటకు. యేసయ్య కంటే గొప్ప సమాధానపరిచేవాడు ఎవడూ లేడా. దేవుడు చాలాసార్లు పిలిచాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందామని. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడినా మానవులు ఎవరు దేవుని సన్నిధికి రావట్లేదు. కాబట్టి దేవాతి దేవుడు ఏం చేశాడనంటే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు, సమాధానపరచుటకు. ఒకసారి గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక గమనించినట్లయితే అసలు పౌలు చేస్తున్నటువంటి బోధ పరిచర్య అంటే అర్థము దేవునితో ముందు మనం సమాధాన పడితే తప్ప మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పరిచర్య అంటే అర్థం ఏంటో తెలుసు? పౌలు చేస్తున్న పరిచర్య ఏంటంటే సమాధాన పరుచుచున్నాడు. యేసును బట్టి సమాధాన పరుచుచున్నాడు అంటున్నాడు. ఆయన ద్వారా దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా బ్రతిమిలాడుచున్నాను. అపోస్తులు అంటే దేవుని కుమారుడు, సమాధాన పరిచేవారు దేవుని కుమారుడు. ఇక్కడ అపోస్తులు ఏం చేస్తున్నాడు? దేవుని బోధకులు ఏం చేస్తున్నారంటే సమాధాన పరుచుచున్నారు. దేవునితో ఒక వ్యక్తిని సమాధాన పరచాలి. అదే రీతిగా 19 కూడా గమనించండి. అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు సమాధాన వాక్యమును మాకు అప్పగించను. అసలు సమాధాన పరచాలంతే. మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ వివాదములో నుంచి, కలహములో నుంచి, సమస్యలో నుంచి ఒక వ్యక్తిని దేవునితో సమాధానపరిచే అద్భుతమైన ఘట్టం పేరే రక్షణ జీవితం. ఆ కార్యంలోకి నువ్వు ఎప్పుడైతే పాలు పొందుతావో అప్పుడు దేవుడు అంటాడు, నీవు దేవుని కుమారుడవు. ఆ పరిచర్య చేయొద్దండి. యేసయ్య చక్కగా పరిచర్య చేశాడు, దేవుని సేవకుల పరిచర్య చేశారు, బోధకుల పరిచర్య చేస్తున్నారు. వీలైనంత వరకు మనం కూడా ఏం చేయాలంటే సమాధాన పరిచర్యలో మనము కూడా పాలి భాగస్తులం కావాలి. దేవుని కుమారుడు అనేటువంటి మాట నువ్వు స్వతంత్రించుకోవాలి. చాలాసార్లు మనం ఒక పేరు పెట్టుకున్నాం, మనందరం దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం. ఏ మతంలో కూడా ఇంత చక్కని మాట లేదండి. అసలు భక్తుడు అని పిలిపించుకోవడమే ఎక్కువ. అసలు పలానాయన దేవుని భక్తుడు అనవచ్చు.
అసలు ఇస్లాం అయితే దేవుణ్ణి మనం తండ్రి అనటానికి యాక్సెప్టే చేయదని చెప్తున్నా. దేవుడు తండ్రి కాదు, దేవుడు దేవుడే అని చెప్తుంది అంతే. అసలు ఏ మతములు లేనటువంటి ఒక గొప్ప పదవి ఏంటంటే ఆయన కుమారుడు అని అనిపించుకునేటువంటి యోగ్యత దేవుడు మనకిచ్చాడు. మనందరం క్రైస్తవులందరూ దేవుని పిల్లలు అని పేరు పెట్టుకుంటున్నాం, కానీ అసలు దేవుని కుమారుడిగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణములు ఉన్నప్పుడే దేవుడు నిన్ను కుమారుడు అని పిలవగలుగుతాడు తప్ప పేరుకు మాత్రమే నువ్వు కుమారుడు అయితే ప్రయోజనమే ఉండదు. ఏముండదు తెలుసా? దేవుని కుమారుడు అని దేవుడు ఎవరినైనా ఎప్పుడు పిలుస్తాడనంటే సమాధానము దొరికినప్పుడు పిలుస్తాడు. అసలు యేసునాథుడి లోకంలోనికి వచ్చి 30 సంవత్సరాల పరిచర్య జరిగించడానికంటే ముందు బాప్తిసం తీసుకున్న సందర్భం ఉందో చూసావు. యేసయ్య ఎప్పుడైతే నీళ్ళలోనికి దిగి బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవుడు స్వరం వినిపిస్తుంది. అప్పుడు అన్నాడు దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పాపాలను విడిచిపెట్టి దేవునితో సమాధాన పడినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు పిలిచేటువంటి పేరు కుమారుడు అనే పేరు వస్తుంది అన్నమాట. రక్షణలో ఉన్నవాళ్ళు దేవుని కుమారులు, పాపముల నుంచి విడుదల పొందిన వారు దేవుని కుమారులు, దేవునితో సమాధాన పడిన వారు దేవుని కుమారులు. అక్కడతో అయిపోలే. ఇక రక్షణ పొంది నేను దేవుని కొడుకే అనుకున్నవి అనుకో, తర్వాత చాలా లక్షణాలు కావాలి. ఇంకొక లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే, 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ నడిపింపు ఉండాలి అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. రక్షణ పొందినవు, దేవుడు కుమారుడు అని పిలిచినంత మాత్రాన ఆ ధన్యతలు నీకు రావు. తర్వాత ఏముండాలంటే ఆత్మచేత నడిపించబడిన అనుభవం కావాలి. ఇశ్రాయేలీయులను మేఘము నడిపించినట్లుగా ఆత్మచేత నడిపించబడాలి. ప్రతి దానిలో దైవ చిత్తము తెలుసుకోవాలని చెప్తున్నారు. సార్ మీరు గాడ్స్ విల్ అనేటువంటి వర్డ్ ఎక్కువ ఎక్కడ వింటామనంటే మనం హెబ్రోన్లో వింటాం. అసలు మీరు వాళ్ళు నోరు తెరిచారు అనుకో, దైవ చిత్తం అని అంటారు అంతే. అట్లా ఆ మాటని ఎంతోమంది జీవితాలు బాగా కట్టుకున్నారు. ఆ మాటని ఎంతోమంది జీవితాలు కూడా కూలిపోయినాయి. అసలు నాకు పెద్దపల్లిలో ఒక ఆయన తెలుసు. ఆయన హెబ్రోన్, పాప మంచి హెబ్రోన్ భక్తుడు, విశ్వాసి. పెళ్లి చేసుకోవడం అంతే, అంటే దేవుని చిత్తము అని అన్నాడు అంతే. ఇప్పుడే గాలే. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా చేసుకున్నాడు, అందరు చేసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు పిల్లని చూపించాలట, దేవుడు చెప్పాలట. అందరు అట్నే చేసుకున్నారు. యోగ్యురాలైతే నీకు ఉపయోగపడేదైతే, మంచి వ్యక్తిత్వం అయితే, సహకరిస్తుందని అనుకుంటే ప్రార్థన చేసుకుని చేసుకోవాలి. దేవుని చిత్తము అనేటువంటి అంశంలో దేవుడు మాట్లాడాలా, దేవుడు చూపించాలా, దర్శనం ఇవ్వాలని అన్ని లెక్కలు పెట్టుకున్నాడు. ఇప్పటిదాకా కాలేదు, ఇక కాదు కూడా. ఇక అట్నే చేసుకున్నారు అందరు కూడా. దైవ చిత్తము, దీని ఎడల దేవుని చిత్తం ఏంటో తెలిస్తే తప్ప అడిగేయనన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు, కానీ దేవుని చిత్తము అనేటువంటి మాటను భక్సింగ్ గారు వాడి వేల సంఘాలను కట్టిండు. ఎక్కడికి వెళ్ళాలన్నా వాట్ ఈస్ ద గాడ్స్ విల్ అని అంటాడు అంతే. ఈ విషయంలో దేవుని చిత్తం ఏమిటి, ఈ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే ఆలోచన చేస్తూనే అసలు ఆ పాఠం ఎట్లా నేర్చుకున్నాడు తెలుసా భక్సింగ్ గారు ఆ పాఠం ఎట్లా నేర్చుకున్నాడనంటే, సేవా పరిచర్యలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు బయట నుంచి చాలా మీటింగ్స్కి ఇన్విటేషన్స్ వచ్చినాయట. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా పలానా స్థలంలో మీరు బోధించాలి, మీరు మాతోటి వచ్చి అక్కడ వాక్యాన్ని ఉపదేశించి అక్కడ ఒక చక్కని సంఘాన్ని కట్టాలి, వాక్యం ద్వారా వాళ్ళని బలపరచాలని ఆహ్వానం ఇచ్చాడట. అప్పుడు భక్సింగ్ గారు డైరీ తెరిచి అందులో ఉన్నటువంటి డేట్స్ అన్నింటినీ చూసుకున్నాడట. చూస్తున్నప్పుడు ఆ రోజు ఖాళీగా ఉండేసరికి సరే అండి పలానా రోజు వచ్చేస్తానని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పేశారు. డేట్ కన్ఫర్మ్ చేసేసారు. కన్ఫర్మ్ చేసి రూమ్కి వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఒక స్నేహితుడు ఉన్నాడు భక్సింగ్ గారికి, కెనడాలో. ఆ రూమ్కి వచ్చేసరికి నేను పలానా మీటింగ్కి వెళ్తున్నాను మాట్లాడినప్పుడు ఆయన చెప్పినమాట, నువ్వు దేవుని చిత్తమును కనుక్కున్నావా అని అడిగిండట. అప్పుడు భక్సింగ్ గారు చాలా గట్టిగా మాట్లాడిన, ఏమంటే నేను వెళ్ళేది దేవుని పని కొరకు, చేసేది దేవుని సేవ కొరకే, నేనేం లాభాన్ని అపేక్షించబోట్లే, దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి పోతున్నా, ఇందులో ప్రత్యేకంగా దేవుని చిత్తం అడిగే అవకాశం ఏమీ లేదు బాబు అని చెప్పి ఆయన కొంచెం గద్దించి ఆ ప్రశ్న వేసినందుకు ఆయనతో 2 రోజులు మాట్లాడలేదు, కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు, నువ్వు ఇట్లా నన్ను అడుగుతావా అని. అట్లా పెట్టుకొని ఒక 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది, కానీ ప్రార్థన చేయలేకపోతాడట. ప్రార్థనలో మోకరించి ప్రభువుని అడుగుతుంటే వాస్తవంగా భక్సింగ్ గారికి అర్థమైందంటే, నేను నిజంగా దేవుని చిత్తాన్ని కనుగొట్టలేదని అర్థమైపోయిందట. కనుక్కోవటం నాకు రావట్లేదు, కనుగొనట్లేదు కాబట్టి ఆయన అంత గట్టిగా గద్దించిందని చెప్పి దేవునితో సమాధానపడి ఆ రోజు ఒక సముద్రపు ఒడ్డుకు పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అప్పుడు అడిగిండట.
ప్రతి పనిలో దేవుని చిత్తంలో నెరవేర్చుట ఎట్లాగో నాకు నేర్పించు ప్రభు అని ఆ రోజు దేవునితో సమాధానపడి ఆ రోజు నేర్చుకున్నాడు. అసలు ఒక పని చేసేటప్పుడు దేవుడిని అడగాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, అనుమతించినప్పుడే ఆ కార్యములు మనం ముందుకు సాగిపోవాలని పాఠాన్ని నేర్చుకొని ఆ రోజు నుంచిగా నువ్వు ఏదైనా అడిగి. అసలు భక్సింగ్ గారికి ఊత పదం అయిపోయింది. అసలు ఆఖరికి కటింగ్కి కూడా అనమాట. అసలు కటింగ్ చేయించుకోవాలని అనుకో, భక్సింగ్ గారి ఫోటో చూడండి, కొత్తైన జుట్టు ఉన్నదా, మొత్తం బాల్డ్ హెయిర్ ఉన్న జుట్టు అంతా బాయ్. ఆ మాత్రం కటింగ్కి కూడా ప్రార్థన చేసి అడుగుతాడు దేవుని, ప్రభు ఈరోజు నేను కటింగ్కి పోవాలయ్యా అని. కటింగ్కి పోవాలని మనం అడిగే పోయినాం అనుకో, నాకు తెలిసి గౌడికి కటింగ్ కూడా కాదు. ఆడి నుంచి సమాధానం రాదు, నీకు కటింగు రాదు. అసలు ఏది చేయాలన్నా, పరిచర్యకు వెళ్ళాలన్నా, స్థలాన్ని దర్శించాలన్నా, ఎక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చినా కూడా ఎగిరి గంతేయడు. ఫస్ట్ ప్రార్థన చేస్తానంటాడు, అంతే. దేవుని చిత్తం ఎందుకు గ్రహిస్తానంటాడు. తర్వాత వచ్చే పరిచర్య వెళ్ళిపోవటం అనేది ఆనవాయితీలకు కనిపిస్తుంది. ఆ దైవ చిత్తానుసారంగా నడిపించబడటాన్ని ఏమంటామనంటే ఆత్మచేత నడిపించబడుట అని అంటారు అన్నమాట. పిలిచిన ప్రతి తోడు దగ్గరికి మనం పోతాం కదా, డేట్లు చూసుకోవటం, డేట్ ఇవ్వటం, అంతే. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆత్మ నడిపించాలి. ఇశ్రాయేలీలను మేఘము నడిపిస్తుందట. ఇశ్రాయేలుల అరణ్య యాత్రలో వాళ్ళు ఎక్కడ విడిది చేయాలో ఎవరు చెప్తారో తెలుసా? ఆ మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ వాళ్ళు గుడారాలు వేస్తారు. మేఘం అక్కడి నుంచి కదిలిందనుకో, వెంటనే గుడారాలన్నింటినీ తీసి మరలా ఆ మేఘం ఆగిన చోట గుడారాలు వేయాలి. వాళ్ళు ఇష్టం ఉన్న చోట ఆగటం కాదు, మేఘం ఆగిన చోట గుడారాలు వేయాలి. అందుకే ఎన్నో అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు నేర్పించాడు. పాత నిబంధనలో మేఘము నడిపించింది, క్రొత్త నిబంధనలో నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. అలా నడిపించబడిన అనుభవం నీకు వస్తే అప్పుడు దేవుడు నిన్ను అంటాడు, నీవు దేవుని కుమారుడవు. ఈ లక్షణాన్ని కూడా కొద్ది వరకు మనం సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత ఏముందో తెలుసా? అసలు తండ్రికి నీవు కుమారుడవు కావాలి అని అంటే మత్తయి రాసిన సువార్త కొండ మీద చేసిన ప్రసంగమే 5వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయములో 44 చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలని పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండున్నట్లు. ఒక్కొక్క మెట్టెక్కాల క్రిస్టియానిటీ అంటే అర్థం ఏంటో తెలుసా? భార్యను ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, భార్యను సన్మానించమన్నాడు, బిడ్డలను ప్రేమించమన్నాడు, బిడ్డలను మంచి భక్తులు పెంచమన్నాడు, పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. చివరి మజిలికి వచ్చేసరికి ఏమంటాడు అంటే మీ శత్రువులను అన్నాడు. అటుగా ఆ అనుభవం నీకు రాలేదని అనుకో, పరలోకమందున్న తండ్రి నేనేమని పిలువడు? ఇప్పుడు అసలు కుమారుడు అని పిలువడు. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను, ఈ మెట్టు మీదకి వచ్చినవాడు కుటుంబాన్ని ప్రేమించడానిగా. ఈ మెట్టు మీదకి వచ్చినవాడు కుటుంబాన్ని ఏలుకుంటాడు, భార్యను ఏలుకుంటాడు, పిల్లల్ని ఏలుకుంటాడు, పొరుగువాన్ని ప్రేమిస్తాడు, అన్ని రీతులుగా వాడు చెక్కబడిన స్థితికి వస్తాడు. ఆ చివరి మధ్యలో ఏంటంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు. శత్రువైనా వాడిని నువ్వు ప్రేమించాలి, హింసించే వారి కొరకైనా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరులు దేవునికి కుమారులు అవుతారు. ఆ ప్రేమించేటువంటి మనసు ఉన్నవాడు దేవునికి కుమారుడు అవుతాడు. శత్రువును కూడా ప్రేమించే దగ్గరకు తీసుకోగలిగిన వాడు దేవుని కుమారుడు అవుతాడు. ఈ అనుభవం కావద్దు. చిన్న మనసులు పెట్టుకుని అభ్యంతరాలు చేసుకోవద్దండి. దేవుని కుమారుడు అనే పదవి ఒక గొప్ప పదవి అని చెప్తున్నా. రక్షణ పొందిన ఆత్మచేత నడిపించబడుతున్నావు. ఆ పక్కనున్నను కూడా హృదయపూర్వకంగా క్షమించి ఒక్కసారి నువ్వు అంత సమాధాన పడితే దేవాతి దేవుడు నీకు తండ్రి అయిపోతాడు. ఆ గొప్ప ఆధిక్యత ఎక్కడ పోతుందనంటే, ఇరువురి మధ్యలో ఆ స్నేహము లేని కారణాన్ని బట్టి, సమాధానము లేని కారణాన్ని బట్టి ఆ గొప్ప ఆధిక్యత మనం కోల్పోవచ్చు. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. కుమారుడు అనేటువంటి విషయం వచ్చినప్పుడు సమాధానము కావాలి. అందులో ఇంకొక అంశం ఏంటంటే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీకు నాకు కావాల్సింది ఏంటంటే ఆ సమాధానం కావాలి. దేనిని బట్టి వస్తుందో చెప్తాను ఇప్పుడు. అసలు ఎట్లా సమాధానం దొరుకుతుందనంటే, అసలు దేవాతి దేవుడు మనకిచ్చిన సమాధానం ఏంటంటే క్రీస్తు ద్వారా మనకు సమాధానం. ఎఫెసీలోకి రాసిన పత్రిక మీరు ఒకసారి గమనిస్తే, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆ సమాధానము మనకు యేసునాథుడు ఇచ్చినట్లుగా మనకు చక్కగా లేఖనం తెలియజేస్తూ ఉంది. సమాధాన 16 చూడండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక
ఆయనే మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. 14 క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్యగూడను పగలగొట్టి మన ఉభయులను ఏకము చేసి ఆయన సమాధానమై ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అన్నది ఎంత వాస్తవమో, ఆయన సమాధానమై ఉన్నాడు. ఆయన సమాధానమునకు కారకుడై ఉన్నాడు. యేసయ్య సిలువను చూడాలి. యేసు నీ కొరకు ప్రాణం ఇచ్చిన సందర్భం జ్ఞాపకం వస్తే నీవు ఒకప్పుడు క్షమాపణ పొందిన వాడివి, దేవునితో సమాధాన పడ్డవాడి. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఏముండొద్దు అంటే వివాదముతో నీ ఆధ్యాత్మిక జీవితం ఉండొద్దు అని చెప్తున్నా. సంఘములో వివాదంతో ఆధ్యాత్మిక జీవితం ఉండొద్దు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎంత చక్కగా ఆ మాట చెప్పాలి అంటే ఆ కార్యము లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. చాలాసార్లు దుష్టుడు చేసేటువంటి కార్యం ఏంటంటే నువ్వు చేసినటువంటి మేలులన్నిటికీ ఆశీర్వాదం దొరుకుతుందని నువ్వు తలుస్తూ ఉంటావు, కానీ చేసిన ప్రతి కార్యానికి ఆశీర్వాదము లేకుండా, నీ జీవితంలో మేలు లేకుండా, దానికి రావాల్సినటువంటి స్థితి నువ్వు పొందుకోకుండా దుష్టుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది సమాధానం లేకుండా నువ్వు చేసేటువంటి అర్పణ ఉంది చూసావు, కానుక. దేవుడు అంటాడు, ముందు వెళ్ళి నీ సహోదరుడితోటి సమాధాన పడాలి, తర్వాత వచ్చే ఆ బలిపీఠం దగ్గరకు నువ్వు రావాలి. అర్పణ ఇయ్యాలన్న ముందు సమాధానమే, ఆరాధన చేయాలన్న ముందు సమాధానం. అసలు దేవునితో సమాధానం లేకుండా నువ్వు పాటలు పాడిన, ఆరాధన చేసిన, వాక్యాన్ని ఉపదేశించిన అదంతా ఏమైపోతుందంటే వ్యర్థమే అని చెప్తున్నా. పునరుద్ధాన దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవునితో సమాధాన పడుడు. దేవునితో సమాధాన పడు. వారమంతా తిరిగినవు, ఎక్కడో చోట ఒక వివాదం అవుతుంది దేవుని దగ్గర, నీకు ఆ వివాదాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇక్కడ పరిష్కరించుకోవాలి. ఇట్లా సమాధాన పరిచేటువంటి పరిచర్య ప్రభు చేశాడు. సమాధాన కారకుడు ప్రభువు. నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధనలు గమనిస్తే చాలామంది భక్తుల మధ్యలోనికి వచ్చి సమాధాన పరిచేటువంటి పరిచర్యను చేసినట్లు మనకు కనిపిస్తుంది. పౌలు పరిచర్య చేశాడు, సమాధాన పరిచర్య. దావీదు సమాధాన పరిచర్యను చేశాడు. మోషే సమాధాన పరిచర్య చేస్తూ వచ్చాడు. అట్లా సిలువ నీకేం చేస్తుందంటే దేవునితోటి సమాధాన పరుస్తుంది. ఇప్పుడు పునరుద్ధాన దినంలో జరిగే ఒక గొప్ప ఘట్టం ఏంటంటే ప్రభు బల్ల ఉంది చూసావు. ఈ ప్రభు బల్ల కూడా ఏం చేస్తుందంటే దేవునితో నేను ఏం చేస్తుంది? ఇప్పుడు సమాధాన పరుస్తుంది. పునరుద్ధాన దినములో దేవునితో నువ్వు సమాధాన పడాలి. ఈ పునరుద్ధాన దినంలో ఎట్లా సమాధాన పడతావనంటే మన పాపములను మనం దేవుని దగ్గర ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన రక్త మాంసములు నువ్వు ఎప్పుడైతే పాలివాడవైతావో అప్పుడు దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి పాపపు గోడలు కూడా కూలిపోతాయి. దేవునితో నీకు అద్భుతమైనటువంటి సమాధానం దొరుకుతుంది. అసలు పునరుద్ధాన దినములో దేవునితో నిన్ను సమాధానపరిచే ఒక గొప్ప కార్యము పేరే ప్రభుబల్ల. ఇక దానిలో నువ్వు పాలు పొందలేదే అనుకోసం, సంఘములో ప్రభుబల్ల లేదే అనుకో, ఇప్పుడు దేవునితో మనకేముండదు? ఇక సమాధానం ఉండదు. ఆ సమాధానం లేని స్థితి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో తర్వాత నువ్వు చేసే భక్తి కార్యం అంతా కూడా వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి సమాధాన పరుచువాడు క్రీస్తు. మీకు ఏ కార్యం చూడండి, బలులు ఏం చేస్తాయంటే దేవునితోటి ఆ విశ్వాసిని సమాధాన పరుస్తాయి. భక్తులు ఏం చేస్తారు, ప్రవక్తలు ఏం చేస్తారంటే ఆ ప్రజలను దేవునితోటి సమాధాన పరుస్తాడు. సేవకుడు ఏం చేస్తాడంటే దేవునితోటి ఆ ప్రజలను సమాధాన పరుస్తాడు. అదే రీతిగా ప్రభు బల్ల ఏం చేస్తుందంటే నిన్ను దేవునితోటి సమాధాన పరుస్తుంది. ఆ బల్ల దాకా వచ్చినప్పుడు నీ దోషములన్నిటిని ఒప్పుకోవాలి. ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో నువ్వు సమాధాన పడాలి. నీకున్న లోపాలన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క కోరిక అని చెప్తున్నా సార్. దేవుని యొక్క కోరిక. కొలస్సీలకు రాసిన పత్రిక చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించినట్టు తండ్రికి ఒక కోరిక ఉంది, తండ్రికి ఒక అభిష్టం ఉంది. 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచు కొనవలనని తండ్రి అభిష్టం. అభిష్టము అంటే కోరిక. దేవునికి కోరిక ఉందంటే సమస్తమును దేవును ఆ కుమారునితో సమాధాన పరుస్తున్నాడు. కాబట్టి ఏది నిన్ను దేవునితో సమాధాన పరుస్తుందో దానిని తృణీకరించొద్దు. యేసయ్య దేవునితో నిన్ను సమాధాన పరుస్తాడు కాబట్టి యేసయ్యను తృణీకరించొద్దు. బలులు దేవునితో సమాధాన పరుస్తాయి కాబట్టి బలులు తృణీకరించొద్దు. ఇప్పుడు బల్ల కూడా ఏం చేస్తుందట? నిన్ను దేవునితో బల్ల సమాధాన పరుస్తుంది. చూడటానికి చిన్న వేడుకలాగానే అనిపిస్తుంది, కానీ నువ్వు ఒప్పుకుంటున్న ఒప్పుకోలు, నువ్వు విడిచిపెడుతున్నటువంటి పాపాలు ఏమైపోతానంటే
ఆ బల్ల ద్వారా మునుపు దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ దూరం ఏమైపోతుంది? కూలగొట్టబడుతుంది, తీసివేయబడుతుంది. సమీపస్థలమైతే మరలా దేవుని దగ్గరకు వస్తే అప్పుడు దేవుడు అంటారన్నమాట, ఎప్పుడైతే సమాధానం నీకు దొరుకుతుందో నీవు దేవుని కుమారుడు అవుతావు. ఎప్పుడైతే సమాధాన పరిచయ అనుభవంలోనికి నిన్ను నడిపిస్తుందో అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. సిలువ దాకా వచ్చిన తర్వాత అన్నీ క్షమించేస్తారు. ఎందుకో తెలుసా? ఆ సిలువ దగ్గర నీకేం దొరికింది? ఇప్పుడుగా క్షమాపణ దొరికింది. సిలువ దగ్గర నీకు క్షమాపణ దొరికింది కాబట్టి నీ దగ్గరకు వచ్చిన ఎవరికైనా ఏం కావాలి? ఇప్పుడుగా క్షమాపణ కావాలి. సమాధాన పరచటానికి ప్రయత్నం చేయాలి. సమాధాన పరిచి దేవుని చేత దేవుని కుమారులు అనబడదేనే ఒక చక్కని ప్రశంస, ఆ యోగ్యత, ధన్యత అనేది మనం పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఏమైపోతావు అంటే ధన్యుడు అనేటువంటి మాటకు నువ్వు యోగ్యుడవైతావు. ధన్యుడు అని అంటే హెబ్రిలో గ్రీక్ టెక్స్ట్లో మకారియోస్ అంటారు అనమాట. ధన్యుడు అంటే మకారియోస్ అని అంటే అన్ని రీతులుగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడని అర్థం. అన్ని లక్షణాలు వానిలో కలిగి ఉన్నాడని అర్థం. అట్లా అసలైనటువంటి ధన్యుడు ప్రభువు, అసలైన సమాధాన కారకుడు ప్రభువు. అదే రీతిగా నేను సమాధాన పరిచేది ఏంటంటే ప్రార్థన దేవునితో నేను సమాధానపరుస్తుంది, వాక్యము దేవునితో నిన్ను సమాధానపరుస్తుంది. అదే రీతిగా బల్ల కూడా ఏం చేస్తుందంటే దేవునితో నిన్ను సమాధానపరుస్తుంది. ఆ ఒక్కదాన్ని తీసేసి ఆరాధన అంతా చేద్దాం. ఇక ఆ ఒక్కటి తీసేసి ఆరాధన చేసి బలిపీఠం దగ్గరకు వస్తున్నప్పుడు నీకు సమాధానం లేకుండా చర్పించిన అర్పణ ఉంటుంది చూసావు. ఆ అర్పణ ఏమైపోతుందంటే అది విడిచిపెట్టబడుతుంది. ఆ చక్కని పాఠాన్ని నేర్పించడానికి కయ్యను హేబేలు ప్రస్తావన ఆదికాండం 4లో ప్రభువు చేశారు. తృణీకరించబడినటువంటి ఆ యొక్క అర్పణ ఎందుకనంటే సమాధానము లేదు, దేవుని దగ్గరకు వచ్చే విధానము అది కాదు. దానిని బట్టి ఏమైపోయిందంటే కయ్యను దేవునికి దూరస్తుడైపోయాడు. ఇప్పుడు బల్ల కూడా ఏమైపోయిందనంటే దేవునికి దూరం అయిపోతుంది. బల్లలో పాలు పొందితే సమాధానముగా నువ్వు దేవుని దగ్గరకు చేరటానికి అవకాశం ఉంటుంది. అటువంటి చక్కని యోగ్యత మనం పొందుకోవాలి. దేవునితో సమాధాన పడాలి, దేవుని కుమారులు అనబడాలి. ఆ తర్వాత జరుగుతున్న ప్రతి ఆరాధన ద్వారా అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం వస్తుంది, తర్వాత ఒక దీవెన వస్తుంది. చివరికి ఉండాల్సిన లక్ష్యం ఏందో తెలుసా? కుమారుడు కావాలంటే ఆయనతోటి శ్రమ పడాలి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17 చూడండి. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసుడు అంటే కొడుకు. వారసుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సంపాదించిన యావదాస్తికి తర్వాత నిలబడేటువంటి ఒక యోగ్యుడు అనమాట. ఎవరు ఆయన తోడి వారసులు అవుతారంటే మనము పిల్లలమే, కానీ ఆయనతో శ్రమపడిన ఎడల ఆయన తోడి వారసులు అవుతాం. దేవునితో నువ్వు సమాధాన పడకుండా పరలోకంలో నువ్వేం సాధించరు. దేవునితో నువ్వు ఎట్లయితే సమాధాన పడి క్షమాపణ పొందావో అట్లా నీ దగ్గరకు వచ్చిన ప్రతి వాని కూడా నీ దగ్గర ఏం దొరకాలి? ఇప్పుడు క్షమాపణ దొరకాలి. దావీదు సౌలుని క్షమించింది. అట్లా క్షమించి ఆ సమాధాన పరిచరులు అపోస్తులు ముందుకు సాగిపోయారు. పౌలు చక్కని క్షమాపణ కలిగినటువంటి వ్యక్తి. అట్లనే బల్ల ఏం చేస్తుందనంటే సిలువను మనకు చూపించి మరలా నేను దేవునితో సమాధాన పరిచర్యను మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి సమాధాన పడటానికి అవసరం ఉన్నటువంటి బలని మనం యోగ్యంగా పాలు పొందాలి. దేవుడు ఈ మాటను దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.